తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మీ నెయ్యిలో ప్యూరిటీ ఉందా? ఇదేం ప్రశ్న అంటారా? బ్రాండెడ్ అని డబ్బాలు నెయ్యి కొంటున్నారా? జరభద్రం. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ సప్లై చేసే నందిని నెయ్యిని కల్తీ చేసి పారేశారు కొందరు అక్రమార్కులు. దీంతో పామాయిల్ ఒకటే కలిపారా లేక జంతువుల కొవ్వేమైనా వాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు. యాడ్ ది రిచ్నెస్ అంటోంది నందిని నెయ్యి. లేదు మేం అంతా కల్తీ చేసేశాం అంటున్నారు ఫేక్ గాళ్లు. ఆరోగ్యానికి రుచికి పెట్టింది పేరు అని నందిని నెయ్యి ప్రచారం చేసుకుంటుంటే ఆ బ్రాండ్ ఫేక్ ఘీ తింటే ప్రాణాలు పోవడం గ్యారంటీ అంటున్నారు పోలీసులు. ఇదేం లొల్లిరా నాయనా అంటారా? కర్ణాటక ఫేమస్ బ్రాండ్ నందిని నెయ్యిని కల్తీ చేశారు అక్రమార్కులు. సౌత్ ఇండియాలో నందిని బ్రాండ్ మిల్క్ ప్రొడక్ట్స్కు అత్యంత విశ్వసనీయత ఉంది. అలాంటి బ్రాండ్కు బ్యాడ్ నేమ్ తెచ్చే పని చేశారు. తమిళనాడులో కల్తీ నెయ్యి తయారు చేసి కర్ణాటకకు తీసుకొచ్చి మరీ అమ్మేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMF యాజమాన్యంలోని నందిని నెయ్యి పంపిణీదారుడికి ఓ ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ నుంచి నందిని బ్రాండ్ పేరుతో నకిలీ నెయ్యి తయారు చేసి అమ్ముతున్నట్లుగా అధికారులకు పక్కా సమాచారం అందింది. అంతే, క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ KMF విజిలెన్స్ వింగ్ జాయింట్ ఆపరేషన్ చేసింది. చామరాజ్పేటలోని నంజంబా అగ్రహారలో కృష్ణా ఎంటర్ప్రైజెస్ గోడౌన్లు, షాపులను తనిఖీ చేసింది. ఈ రైడ్స్లో నకిలీ నందిని నెయ్యి రాకెట్ గుట్టు రట్టయింది. 56,95,000 విలువైన 8,136 లీటర్ల కల్తీ నెయ్యి, నకిలీ నెయ్యి తయారీ యంత్రాలు, నాసిరకం కొబ్బరి పామాయిల్ నూనెలను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. తమిళనాడులో కల్తీ నెయ్యి, పామాయిల్ కలిపి నకిలీ నందిని ఘీ సాచెట్లు బాటిళ్లలో ప్యాక్ చేసి లోకల్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో బెంగళూరు మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ కేసుకు సంబంధించి KMF పంపిణీదారుడు మహేంద్ర, అతని కుమారుడు దీపక్, మునిరాజు, అభిలాసును నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నకిలీ నెయ్యి శాంపుల్స్ను పరీక్ష కోసం ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.